MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. గంగవరం మండలం కౌండిన్య నదిలో అక్రమంగా తరలిస్తున్న తమ్మిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ గిరిసం ఇసుక టిప్పర్ను గంగవరం పోలీసులు సీజ్ చేశారు. పెద్ద పంజాని మండలం మట్టికానిపల్లి గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. స్థలం వివాదంతో తమ్ముడు చెంగయ్యను అన్న వెంకట్రమణ కత్తితో నరకడంతో తమ్ముడు చెంగయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా పలమనేరు సీఐ నరసింహరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. పుంగనూరుకు చెందిన రవి అనే వ్యక్తి కారులో మద్యం తరలిస్తున్నాడనే సమాచారంతో తనిఖీలు నిర్వహించగా కారులో సుమారు 85,000 రూపాయల విలువ చేసే మద్యం లభించిందన్నారు. కారుతో సహా మద్యం విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు. సార్ కొద్దిగా నేను నరసింహరాజు ఇన్స్పెక్టర్ పలమనేరు అండి. ఈరోజు మాకు రాబడిన ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ యొక్క కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేయబడుతుందని తెలిసి మేము మా యొక్క ఏఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పలమనేరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో 13 కేసులు కర్ణాటక లెక్కరు మరియు ఒక 4 కేసులు బిరుబాటలు లభ్యమైనాయి. రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకా తదుపరి విచారణ అతను జ్యుడిషియల్ రిమాండ్ పంపించి తదుపరి విచారణ కొనసాగుతాం. మద్యం విలువ సుమారుగా 2,50,000 రూపాయలు, 86,000 రూపాయల మద్యం విలువ. ఒక కారును కూడా సీజ్ చేసాం. కారు విలువ సుమారుగా 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాం? కర్ణాటక నుంచి వేలో పలమనేరుకి తీసుకుని వస్తామంటే మేము మార్గ మధ్యంలోనే అంబేద్కర్ కాలనీ ఇక్కడ చక్కగా మా సిబ్బంది పట్టుకొని సీజ్ చేశారు. అక్యూజ్డ్ లోకల్ అండి సార్? ఎవరండి? అక్యూజ్డ్ లోకల్ అంటే ఇతను వచ్చి పొంగనూరు టౌన్కి సంబంధించిన రాజేష్ అని వ్యక్తి. ప్లేన్స్ అంటే ముఖ్యంగా అక్రమ మద్యం ఇది బార్డర్ అయిన దానివల్ల కర్ణాటక తమిళనాడు కొద్దిగా బార్డర్ టౌన్ అయిన దానివల్ల కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ మద్యం వస్తూ ఉందని సమాచారం ఉంది. దానిపైన మేము ఫ్రీక్వెంట్గా రైడ్ చేస్తాం. పబ్లిక్ మా అప్పీల్, పోలీసు వారి అప్పీల్, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదు పోలీస్ సిబ్బందికి డైలీ 100 కానీ 112 కానీ కాల్ చేసి చెప్పిన వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచమను. మేమైతే అటువంటి సమాచారం వస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అటువంటి మద్య వ్యాపారాన్ని, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడానికి పోలీసు వారిగా మా ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తాం. గంగవరం మండలం కౌండిన్య నదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను గంగవరం పోలీసులు సీజ్ చేశారు. గంగవరం మండలం తమ్మిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ గిరిసంకు చెందిన టిప్పర్గా పోలీసులు పేర్కొన్నారు.
పెద్ద పంచాని మండలంలో ఘోరం చోటు చేసుకుంది. స్థలం వివాదంతో తమ్ముడు చెంగయ్యను అన్న వెంకటరమణ కత్తితో నరికారు. మట్టిగానిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తలపై ఛాతిపై పొడవడంతో తమ్ముడు చెంగయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అన్న వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు రుద్రమూర్తి. నేను లింగాపురం సర్పంచి. మట్టిగానిపల్లి గ్రామంలో, మా పంచాయతీలో మట్టిగానిపల్లి గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఏమంటే అన్నాదమ్ముడు ఆస్తి పంపకాల్లో ఇబ్బంది పడి తమ్ముడైనాడు కూర్చొని ఉంటే వెనక నుంచి వచ్చి అన్న వెంకటరమణ, తమ్ముని పేరు చెంగయ్య, వాళ్ళని అనుకోకుండా హఠాత్తుగా అటాక్ చేయడంతో ఆయన తేరుకునే లోపే ఇన్ని ఎదురం మీద ఒక ఏటు, తల మీద 2 ఏట్లు కుంకితో వేయడం వల్ల ఆయన అక్కడక్కడే ప్రాణాలు వదిలేసి. వాళ్ళు అన్నదమ్ములు ఆస్తి కోసం తగాలంటే యాక్చువల్గా వాళ్ళ అన్నదమ్ములు నలుగురులో 2 చనిపోయినారు, 2 ఉన్నారు. 2 వాళ్ళ నాయన చనిపోయిన ఆస్తిని ఈయన తమ్ముని పేరు మీద ఉంది అని ఉద్దేశంతో వాళ్ళు ఇంటర్నల్గా లోపల నుంచి గలాట్లు పడతా ఇంకా వాళ్ళ భార్యకి రాహిచ్చేస్తాడు, మనకంతా లేకుండా పోతుంది అనడంతో వాళ్ళ అన్న ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెద్ద పంచాని మండలం మట్టిగానిపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం 7 గంటలప్పుడు పోతి అయినటువంటి వెంకటరమణ చెంగప్ప తన ఇంటి వద్ద ఉండగా వాళ్ళ అన్న వెంకటరమణ అతని ఆవులు ఎద్దులు తీసుకొని వచ్చి చెంగప్ప ఇంటి వెనకాల కట్టేస్తూ ఉన్నాడు. ఆ విషయంలో చెంగప్ప ఎందుకు నువ్వు నా స్థలంలో ఆవులు కట్టేస్తున్నావు అని అడిగిన దానికి వెంకటరమణ అతనితో ఘర్షణ దిగి తన ఇంట్లో ఉన్నటువంటి కొడవను తీసుకొని వచ్చి చెంగప్పని విచక్షణగా నరకడం జరిగింది. ఈ గాయాల నుంచి కోలుకోలేక స్పాట్లోనే చెంగప్ప చనిపోయినాడు. తన కుటుంబ సభ్యులు అడ్డు రాబోతుంటే వాళ్ళు కూడా చంపేస్తానని బెదిరించి వెంకటరమణ అక్కడి నుంచి పరారవడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.